సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ మాస్లెం ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సిరికొండలో పంపిణీ చేసిన సిరికొండ ఇందిరమ్మ ప్లాట్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, లబ్ధిదారులు విస్మరిస్తే ప్రజల ప్రతిఘటన తప్పదని సిపిఐఎంఎల్ మాస్లెం ఆర్మూర్ డివిజన్స్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లెం డివిజన్ మండల నాయకులు దామోదర్ సాయిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఫ్లాట్ల లైనింగ్ కూడా వేసుకున్నారు. అవి ఉన్నాయి, మీ ఆఫీస్లో ఉన్నాయి, కావాలంటే మీరు తీసి చూడొచ్చు. అవునా కాదా అమ్మా? అందరం సర్టిఫికేట్ అప్లికేషన్ సాధ్యమైనంత తొందరలోనే పూర్తి అయ్యేటట్లు తెప్పిస్తాం. ఇంకోటి చిన్న విషయం సార్, మీకంటే ముందున్నటువంటి గప్పూర్ ఎంఆర్ఓ గారు ఫ్లాట్ల పంపకం చేయాలి, ఆర్డీఓ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు, పంపకం చేయాలని మ్యాపింగ్ వేసి మీ దగ్గర ఉంది. ఆనాడే పంపకం చేయాలి. అప్పుడు దురదృష్టవశాత్తు మరి మీరు ట్రాన్స్ఫర్లు కావడం పెద్ద మనసు చేసుకొని మా పేదలకు ఆ భూములు పంచే విధంగా, ప్లాట్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం సార్. మీ ద్వారా 20 సంవత్సరాల క్రితం ఇంద్రమ్మ పథకం కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను సిరికొండ మండల కేంద్రంలో పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేడు సంవత్సరమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఈ ప్రభుత్వం కూడా పేదలకు పంచడానికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇందిరమ్మ పథకం కేంద్రం కింద పక్కా పొన్న ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు పంపకం జరిగాయి. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, అక్కడ నిర్మాణమై ఉన్నారు. మరి అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రంలో కొనుక్కున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను నేటికి మండల కేంద్రంలో పంపకం చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా? ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకొకటి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకొని ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంచున ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు ప్లాట్లు పంపకం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం, ప్లాట్లు పంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకొని ఇలా గద్దె మీద కూర్చుని నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం చాటేసుకొని నడుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. సిరికొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు, సిరికొండ మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు. తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా, డబుల్ బెడ్రూమ్లను పంపకం చేయకుండా చేద్దాం చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లయితే నీకు ఓట్లేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.